ఇది తప్పు. మీరే కదా నాకు నేర్పించారు ప్రతి ప్రశ్నకి ఏదో ఒక సమాధానం ఉంటుందని. మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక దారి దొరుకుతుంది. దారులైతే చాలానే ఉన్నాయి మచ్చా, దారులు చాలా ఉన్నాయి. కానీ ప్రశ్న ఏంటంటే నువ్వు ఏ దారి ఎన్నుకుంటావు అని. ఏ దారిలో అయితే మీ అమ్మకు జరిగిన అవమానానికి బదులు తీరుతుందో అదా, లేదంటే జీవితాంతో ఈ జైల్లో ఉండడమా? చూడు, భీష్మ పితామహుడికి ఇచ్ఛామృత్యు వరం ఉంది. ఆయన తలుచుకుంటే అర్జునుడు తయారు చేసిన అంపశయ్య మీద నుంచి లేచి మళ్లీ యుద్ధం చేయగలిగేవారు. కానీ ఆయనకు తెలుసు తనకు చేయాల్సిన పని ఇంకా కాలం 2 పూర్తయ్యాయని. అందుకే ఆయన చివరి వరకు అదే అంపశయ్య మీద పడుకుని ఉన్నారు. ఇప్పుడు నాకు కూడా పని ఇంకా కాలం పూర్తయ్యాయి మచ్చా. ఇప్పుడు నాకు సమయం వచ్చింది అంపశయ్య మీద పడుకోవడానికి. ఎందుకంటే నా అర్జునుడు కూడా తన పని పూర్తి చేయాలి కదా. ఎంఎఫ్ హుస్సేన్, రజా, తయబ్ మెహతా వీళ్ళందరి పెయింటింగ్ని కాదని అనిల్ సార్ పెయింటింగ్ ఎవరు కొంటారు? హూ విల్ బై దిస్ పెయింటింగ్ అండ్ ఫర్ వాట్ రీజన్? హే రాజా, ఈ ఆర్ట్ కొనే గొప్పవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ గురించి నాకు చాలా బాగా తెలుసు. వాళ్ళది చాలా కళా హృదయం అని ఫీల్ అయిపోతూ ఉంటారు. అయినా ఈ పెయింటింగ్ ఎవడు కొంటాడు? ఒక మాట చెప్పాలంటే నేనే కొనని తెలుసా. ఇక్కడ నా పరువు తీకు, ఇది వర్కౌట్ అవ్వదు. జస్ట్ లైక్ ఆల్ గ్రేట్ ఆర్టిస్ట్, ఒక గొప్ప కళాకారుడికి తన కళ మీద నమ్మకం కుదరదు, అందరూ నిలబడి తన కళను గుర్తించినంత వరకు. ఇది పెయింటింగ్ మాత్రమే కాదు, మాస్టర్ పీస్. మామూలుగా అయితే మీకు 2% ఇస్తారు కదా పెయింటింగ్ ఆక్షన్ చేసినందుకు గాను. అవునండి, నేను 10% ఇస్తాను. టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. దిస్ పెయింటింగ్ బై ది యంగ్ అండ్ అప్కమింగ్ ఆర్టిస్ట్ అనిల్ అజ్మేరా. ద బెట్ విల్ స్టార్ట్ ఎట్ 10 lakhs. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీలో ఎవరైనా ఉన్నారా 10 lakhs కన్నా ఎక్కువ పాడేవారు? 15 lakhs. 15 lakhs. 15 lakhs for this beautiful painting by very promising artist Anil Ajmera from Rajasthan. 15 lakhs 1. 15 lakhs 2. 20 lakhs. 20 lakhs. 20 lakhs, ladies and gentlemen. 20 lakhs. 25 lakhs. 25 lakhs. Anybody for more? సర్ప్రైజింగ్ అనిపించట్లేదా? 25 lakhs. వాళ్ళు అంత డబ్బు పెడుతున్నారంటే అది అనిల్ అజ్మీరా పెయింటింగ్ కి. Idiots. 25 lakhs 1. 25 lakhs 2. 30 lakhs. 30 lakhs. 30 lakhs. తను బిడ్ చేస్తుందంటే అందులో ఏదో విషయం ఉన్నట్టే. 31 lakhs. 31 lakhs. Real 35. 35 lakhs. 40 lakhs. 40 lakhs. 40 lakhs. 45 lakhs. 45 lakhs. 46 lakhs. 50 lakhs. 55 lakhs. 55. 60 lakhs. 65. 65 lakhs. ఏం చేస్తున్నావు నువ్వు? అనంత వాల్యుబుల్ పెయింటింగ్ కాదు, దాన్ని వదిలేసే. ఇది నా పరువుకి సంబంధించిన విషయం. 65 lakhs 1. 70 lakhs. 70 lakhs. Ladies and gentlemen, 70 lakhs for this painting. 70 lakhs 1. 70 lakhs 2. 70 lakhs 3. Yes! And sold to Marine for amazing price of 70 lakhs. Congratulations to Anil. Congratulations. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. హాయ్ సార్. మత్స్య థాడా. ఎస్, డిసెంట్రీ, సివియర్ డీహైడ్రేషన్ కేసు ఇది. వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యనా? అవును సార్. జైల్లో ఉండి ఉండి కొంతమంది ఖైదీలు ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇంకా ఆత్మహత్య చేసుకుంటారు. నథింగ్ ఏ న్యూ. ఏంటి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? మా సార్ కొద్ది రోజుల ముందే అతన్ని కలిశారు. ఏసీపీ సార్ ఎక్కడో పొరపాటు పడ్డారు, అతను చనిపోయాడు. సార్, నిజంగానే మీరు పొరపాటు పడ్డారు అతని విషయంలో? గుర్తుపట్టడంలో కాదు, అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. ఆఖరి సార్ ఆయన ఎవరు చూసిండ్రు? హే రాజు, నువ్వు నాకు విషయం చెప్పాలి. ఇవన్నీ ఎలా ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు?
సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉన్నా చాలా సింపుల్గా హ్యాండిల్ చేసేస్తాడు. ఒక రోడ్ సైడ్ ఉన్న పెయింటింగ్కి నా సిగ్నేచర్తో 70 లక్షల. హే, నాకు విషయం అసలు అర్థం కాలేదు. ఏంటది? అసలు నీకెలా తెలుసు ఆవిడ ఆ పెయింటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందని? ఒక ఆడది పెయింటింగ్ లో ఇంట్రెస్ట్ చూపించినా చూపించకపోయినా సాటి ఆడదాని మీద చూపిస్తుంది. అండ్ వీ మేక్ షూర్ తను నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని. షీఈ్ రైట్. లవ్లీ శాంతను. సారీ మ్యామ్, ఇట్స్ ఆల్ సోల్డ్ దిస్ టైమ్. బట్ శాంతను యు నో వెరీ వెల్ నేను ప్రతి వారం కొత్త డ్రెస్ వేసుకుంటా అని. ఇప్పుడు ఆప్షన్కి ఏం వేసుకోవాలి? బట్ యు నో సమ్ బిగ్ షాట్స్ కేమ్ ఫ్రమ్ ముంబై. షీ జస్ట్ బాట్ ఎవ్రీథింగ్. Cheers. Please come. సారీ మ్యామ్, రెస్టారెంట్ అంతా ముందే బుక్ అయింది. What rubbish. You know very well ప్రతి వారం ట్యూస్డే నేను నా ఫ్రెండ్స్ ఇక్కడికి లంచ్కి వస్తామని. హౌ కెన్ యూ సే దిస్? ఐఎమ్ వెరీ వెరీ సారీ మ్యామ్. ఒక పర్సనల్ పార్టీ కోసం రెస్టారెంట్ అంతా బుక్ చేసుకున్నారు. ఎక్స్క్యూజ్ మీ, హౌ కెన్ షీ గో ఇన్? తనే బుక్ చేసుకున్న పర్సన్ మేడం. ముంబైలో తన ఒక బిగ్ షాట్ మేడం. వెరీ వెరీ సారీ. బిచ్. సరే, ఒక విషయం చెప్పు. ఎస్, ఈ రోజు మనం అన్నయ్యని కలవచ్చలేదా? ఇంతకీ ఈ రోజు ఏ టైం కలుస్తానన్నారు ఆయన? 4 గంటలకు అనుకుంటా. 4 గంటలకా? 4 అయిందిగా. అరే, మిస్టర్ అదిగో, భాటియా, అన్నయ్య వచ్చేసారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. దట్స్ మై గర్ల్ ఫ్రెండ్ టీనా. హలో మిస్టర్ అజ్మీరా. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. మీరు కూర్చోండి. షా. సరే, చెప్పండి. నేను మీకు మాట ఇచ్చాను కదా, అది పూర్తి చేయడానికి వచ్చాను. యాజ్ ప్రామిస్డ్, ఇది మీ వైట్ వాష్డ్ 50 lakh రూపీస్. 30% ట్యాక్స్ కట్టడానికి 15 lakhs, ఇంకా బన్సల్కి ఇవ్వడానికి 5 lakhs. ఎ టోటల్ ఆఫ్ 70 lakhs ఆఫ్ ప్యూర్ వైట్ మనీ. ఇది మొరిన్ కొన్న రోడ్ సైడ్ పెయింటింగ్ డబ్బులు కదా? ఎస్ సార్. నేను మీకు 50 lakhs ఇచ్చాను కదా, అవెక్కడ? అవి నేనే ఉంచుకున్నాను. 45 lakhs నా ఫీజ్ అండ్ 5 lakhs మెడికల్ ఎక్స్పెన్సెస్. మీరు కావాలంటే మీ బాడీ గార్డ్ సుందర్ శాలరీలో కట్ చేసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే నీత గారు. సో మిస్టర్ భాటియా, సార్, మీ డ్రామాలన్నీ పూర్తయిపోయి ఉంటే ఇక పని గురించి మాట్లాడుకుందామా? ఐఎమ్ షూర్ మీరు నా దగ్గరికి ఇంత చిన్న పని కోసం అయితే వచ్చుండరు. యూర్ రైట్ సార్. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. పెళ్ళి. అజ్మీరా సార్, కేవలం 50 లక్షలతో మీ గొంతు తడవదు, అలాగే నా దాహం తీరదు. మీరు అనుమతిస్తే కెన్ వి టాక్ 9 figures? నగాలైన్ 1926 ప్రపంచంలోనే రుచికరమైన ఇంకా ఖరీదైన మందు. నేను ఈ పెగ్ని 5 minutesలో తాగేస్తాను. ఇక మీ దగ్గర కూడా అవే 5 minutes ఉన్నాయి. 5 minutes. దట్స్ ఆల్ ఐ నీడ్ సార్. 3 వారాల్లో మీ కూతురు పెళ్ళుంది. మీరు ఈ పెళ్లి కోసం కనీసం 40 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెడతారు. కానీ మీరు ఈ పెళ్లి బాధ్యతలు నాకు అప్పగిస్తే మీ ఎక్స్పెండిచర్నే మీ ఇన్కమ్గా మారుస్తాను. డచ్ తులిప్కి బదులుగా రెగ్యులర్ తులిప్స్, గోల్డ్ కల్చరీకి బదులుగా గోల్డ్ ప్లేటెడ్ కల్చరీ. నీకేమనిపిస్తుంది ఇలాంటి చీప్ ఇంకా నీచమైన పని నేను నా ఒక్కగానొక్క కూతురు పెళ్లిలో చేస్తానా? దిస్ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్. మనిషి కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? క్షమించండి సార్, మీరు చెప్పేది అల్లాటప్ప సీఏ ఎవరైనా చేయగలరు. నేను చెప్పినట్టు చేస్తే మీ కూతురికి జరగబోయే పెళ్లిలో కాంప్రమైజ్ కాదు, కమిషన్ వస్తుంది.